హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. 40 acres అంటే 40 ఎకరాలు. ఇది ఒక కెనడియన్ పోస్ట్ అపోకలిప్టిక్ స్కైఫై యాక్షన్ థ్రిల్లర్. జస్ట్ 1 hour 50 minutes ఉంది. ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ వేయండి. మీకోసం తెలుగు డబ్బింగ్ రివ్యూస్ అన్నీ కూడా తీసుకొస్తా. కొంచెం సపోర్ట్ అయితే తగ్గిపోయింది. మీ ఇష్టం, నచ్చితే కొట్టండి, లేదంటే వదిలేయండి. పోస్ట్ అపోకలిప్టిక్ అంటే మీ అందరికి తెలుసు, ప్రపంచానికి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి, ఆకలి కరువుతో అల్లాడిపోతూ ఉంటుంది. ఈ సినిమాలో కూడా అంతే. పోస్ట్ అపోకలిప్టిక్ తర్వాత కొంతమంది నరమాంస భక్షకులుగా మారుతారు. కానీ ఒక ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళు అమెరికన్ అండ్ ఆఫ్రికా మిక్స్ ఫ్యామిలీ అనమాట. వీళ్ళు హ్యాపీగా వాళ్ళ ఇంటి చుట్టుపక్కల 40 ఎకరాల్లో మొక్కజొన్న పంట వేసుకొని, ఎవరూ రాకుండా చుట్టుపక్కల కంచె వేసుకొని వీళ్ళందరూ కాపలా కాస్తూ ఉంటారు. ఈ పంట అన్నది అక్కడ హాట్ కేక్, ఎందుకంటే బయట ఏమీ దొరకట్లేదు, జంతువులు కూడా ఏం లేవు. సో మరి వీళ్ళ ఫ్యామిలీ బతకడానికి ఆ ఫామ్ని ఎట్లా కాపాడుకుంటారు, తర్వాత ఏం జరుగుతుంది అనేది స్టోరీ. మరి ఓవరాల్ మూవీ నాకు ఎట్లా అనిపించింది అంటే మాత్రం ఇట్స్ ఓకే భయ్య, మరీ తోపని కాదు, కానీ ఒకసారి అయితే చూడొచ్చు. ఈ మూవీ స్టోరీ కొంచెం రకరకాలుగా అనిపించింది నాకైతే. వరల్డ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ప్రతిరోజు కూడా దోపిడీదారులు, నరమాంస భక్షకులు తయారైపోతున్నారు. స్కైఫై యాక్షన్ థ్రిల్లర్ అన్నారు, ఆ జానర్ అన్నారు. కానీ నరమాంస భక్షకులు అనగానే ఏవో ఏలియన్స్, జోంబీస్ వచ్చి దాడి చేయడం అలాంటిది ఉండదు. బయట జంతువులు లేవు. సో ఈ ఆహారం కోసం ఈ ఫ్యామిలీ ఆ పొలంలో పంట పండిస్తున్నారు. మొక్కజొన్న తోట, ఆ పొలం 40 ఎకరాల ల్యాండ్, చుట్టుపక్కల కంచె, ఇవన్నీ చూసి దీని గురించే మొత్తం ఉంటుంది అనుకున్నా. కానీ ఈ ఫామ్ గురించి, ఆ 40 ఎకరాల గురించి, వీటి గురించి మాట్లాడుతుంటారు తప్ప వీళ్ళు ఫస్ట్ ఏదో వ్యవసాయం చేసినట్టు కానీ, దాన్ని కాపాడుకోవడం ట్రై చేసినట్టు కానీ ఉండదు. ఎవరో వస్తుంటారు, వాడిని చంపేస్తుంటారు. జస్ట్ ఇలా మనం సర్వైవ్ అవుదాం, ఆ రేడియో ఆన్ చేసినప్పుడు ఎదుటివారిని నమ్మకూడదు, ఇట్లా మాట్లాడుకుంటారు అంతే. దాని గురించి పట్టించుకోరు అనమాట. ఇందులో వీళ్ళు కొడుకుంటాడు, వాడు ఇంకొక అమ్మాయిని చూసి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అది కూడా పెద్ద డెవలప్ చేయలేదు. యాక్షన్ మాత్రం లాస్ట్ 30 minutesలోనే ఆ గన్స్తో షూట్ చేసుకోవడం ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా వీళ్ళ ఫ్యామిలీ, ఆ డ్రామా, ఆ సీన్స్ కొంచెం రిపీటెడ్గా అనిపిస్తాయి అంతే. ఎక్కువ యాక్షన్ ఏం లేదు ఫస్ట్ హాఫ్ అంతా కూడా. అట్లా అలా స్లోగా సాగుతుంది అనమాట. కొంచెం ఫాస్ట్గా పెడితే ప్లేబ్యాక్ అన్నది మూవీ తొందరగా ఫినిష్ అయ్యి ఉండేది కదా. ఒక 20 minutes అయితే ఎక్స్ట్రా లాంగ్ అయిపోయిందని నాకైతే ఫీలింగ్ అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ యాక్షన్ లేకపోవడం చాలా పెద్ద మైనస్. పోస్టర్ చూసి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ మూవీలో విజువల్స్ మాత్రం సూపర్ ఉంటాయి. పోస్ట్ అపోకలిప్టిక్ వరల్డ్ ఎలా ఉంటుందో, ఆ థింగ్స్, ఆ తుప్పు పట్టిన వెహికల్స్, వాళ్ళు ఉండే లొకేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. వాటిని బాగా తీశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చింది. డిఫరెంట్గా అనిపించినప్పటికి కూడా ఇంకా బాగా తీసుండొచ్చని నా యొక్క అభిప్రాయం. యాక్షన్ మాత్రం తక్కువే ఉంది, ఏదో లాస్ట్లో అంతే. ఫ్యామిలీ డ్రామా ఎక్కువైపోయింది అనమాట. ఓవరాల్ అయితే ఒకసారి చూడొచ్చు అనమాట ఈ మూవీని. రేటింగ్ అందిస్తానంటే మూవీకి 3/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకొని చాలా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.